హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు 1,00,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే నాకెంతో ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. అలాగే మీరు చిన్న లైక్ చేస్తే కూడా నాకు ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. సో, మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన వ్యూవర్స్ ఉంటే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక మీరు ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక వండర్‌ఫుల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. నేను ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. సో, అక్కడ క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, పేజ్ ఓపెన్ అయిన తర్వాత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లోకెళ్తే గనక మీరు వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్స్ అనే డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు టెస్ 10+2 54కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టెస్ అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 10+2 అంటే ఇంటర్మీడియేట్ వాళ్ళు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌లో నోటిఫికేషన్ అని క్లియర్‌గా ఇది అని అర్థం అనమాట. సో, ఇక్కడ మనకు పీడీఎఫ్ ఫైల్ ఉంది. మనకు 15థ్ మే రోజైతే నోటిఫికేషన్ రావడం జరిగింది నిన్ననే. సో, ఈరోజు మనం వీడియోలో మనం ఇప్పుడు చేస్తున్నాం ఈ నోటిఫికేషన్ సంబంధించి డిస్కషన్. సో, ఇప్పుడు నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను పీడీఎఫ్ ఫైల్. సో, అందరూ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేయండి ఒకసారి. సో, డౌన్‌లోడ్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో, మనం డిస్కస్ చేసుకుందాం. సో, వచ్చేసి చూసుకుంటే అయితే మనకు టైప్ ఆఫ్ ఎంట్రీ ఆల్రెడీ మీకు చెప్పాను. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ వచ్చేసి మనకు సో, ముందుగా మనకు అప్లికేషన్ డేట్స్‌కి సంబంధించి డిస్కషన్ అయితే చేసుకుందాం. సో, మనకొచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 13థ్ మే నుంచి స్టార్ట్ అయింది. సో, మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 12థ్ జూన్ వరకైతే ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి 12థ్ జూన్ లోపు మీరు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో, దాని గురించి అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, వన్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ గనుక చూసుకున్నట్టయితే మనకు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎంఓడి వచ్చేసి ఆర్మీ రిజర్వ్స్ ద రైట్ టు షార్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ అండ్ ఫిక్స్ ద కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది జేడబ్ల్యూ మెయిన్స్ సీఆర్ఎల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, వాళ్ళైతే మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకొచ్చేసి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్, భోపాల్, అలాగే బెంగుళూరు, కర్ణాటక, జలంధర్, అలాగే సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ అండ్ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఉంటారు. సో, వాళ్ళతోటి ఇది ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది మీకు. సో, ఎవరైతే స్టేజ్ 1లో క్లియర్ అయితే స్టేజ్ 2కి ఎళ్తారు. ఒకవేళ స్టేజ్ 1 క్లియర్ అవ్వకపోతే అదే రోజు మిమ్మల్ని వెనక్కి పంపిస్తారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. మీరు ఈ ప్లేసెస్‌కి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్తే ఒక 5 డేస్ వరకు మేము అక్కడే ఉంటామనే ఆలోచనతో ఎళ్ళాలి. ఎందుకంటే మీరు స్టేజ్ 1 క్లియర్ అయ్యారంటే స్టేజ్ 2 కూడా అక్కడే ఉండాల్సొస్తుంది. సో, 5 డేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్యూరింగ్ ద ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ఈస్ 5 డేస్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది సేమ్ ఆర్ అవైలబుల్ ఎట్ ఆఫీషియల్ వెబ్‌సైట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిక్రూటింగ్ www.joinindianarmy.nic.in అనమాట. ఓకే. సో, స్టేజ్ 2 గనక మీరు క్లియర్ అయితే గనక మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఉంటుంది. సో, మెడికల్స్ ఉండడం జరుగుతుంది. మెడికల్స్ కూడా రికమెండెడ్ బై ఎస్ఎస్‌బీ అనమాట. Candidates are required to undergo medical examination at nearest military hospital and candidates should have no objection for undergoing medical examination by board of male and female డాక్టర్స్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత మెరిట్ అండ్ జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ ఇన్ ఎస్ఎస్‌బీ అనమాట. సో, మీకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలో మార్క్స్ అబ్టైన్ చేసిన దాన్ని బట్టే మీ మెరిట్ లిస్ట్ ఉంటుంది. మీరు వేరేవైతే ఏమి ఉండదు కన్సిడర్ చేయరని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ రికమెండెడ్ బై ఎస్ఎస్‌బీ అండ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ విల్ బి ఇష్యూయింగ్ జాయినింగ్ లెటర్. అగైన్ ఇక్కడ చూడండి. మీరు మెడికల్లీ ఫిట్ అని ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తేనే మీకు జాయినింగ్ లెటర్ అనేది ఉంటుంది. మామూలు విషయం కాదు. మెడికల్ టెస్ట్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా ఉండబోతాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా అసలు పొజిషన్స్ ఏంటి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి. సో, ఫస్ట్ వచ్చేసి మనకు ఇది టైప్ ఆఫ్ ఎంట్రీ గనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో, ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 16 ½ ఇయర్స్ అండ్ 19 ½ ఇయర్స్ లోపైతే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 16.5 సంవత్సరాలు పైనుండాలా, 19.5 సంవత్సరాల లోపైతే ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో. అలాగే చూసుకున్నట్టయితే ఓపెన్ ఫర్ అన్‌మ్యారీడ్ మేల్ ఎవరైతే పెళ్లి చేసుకోని విద్యార్థులున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి.
ఎవరైతే ఎంపీసీ చేశారో వాళ్ళు మాత్రమే అర్హులని ఇక్కడ క్లియర్‌గా అర్థమైతుంది. సో, అలాగే దాంతో పాటు జేఈఈ మెయిన్స్ కూడా ఎగ్జామ్ అపియర్ అయ్యి ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, డేట్ ఆఫ్ పబ్లికేషన్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే టెంటేటివ్‌లీ ఫస్ట్ వీక్ ఆఫ్ జులై 2025 కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లైక్లీ డ్యూరేషన్ ఆఫ్ డేట్స్ ఫర్ ఎస్ఎస్‌బీ వచ్చేసి 5 డేస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది నేను చెప్పుకున్నట్టు. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో అయితే మీకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీ క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ సిటీడబ్ల్యూ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అనేది ఈ ప్లేసెస్‌లో అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ ఏమో సికింద్రాబాద్‌లో ఉంటుంది. 1 ఇయర్ ఏమో డెహ్రాడూన్‌లో ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ అంటారు సిటీడబ్ల్యూ అంటే. ఐఎంఏ వచ్చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీ. సో, వచ్చేసి మనకు అవార్డ్ ఆఫ్ డిగ్రీ చూసుకుంటే ఇంజినీరింగ్ డిగ్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ వచ్చేసి 56,000 స్టైఫండ్ అనేది వస్తుంది. మామూలు విషయం కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ట్రైనింగ్‌లోనే 56,000 అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో, యాస్ ఈస్ అడ్మిసిబుల్ ఇండియా క్యాండిడేట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ ట్రైనింగ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ట్రైనింగ్ అయిపోయాక మీకు లెఫ్టినెంట్ అనే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లెఫ్టినెంట్ అనే పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. సాలరీ వచ్చేసి మీకు 18,00,000 వరకు అయితే సాలరీ ఉంటుంది. లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ఎక్స్‌క్లూడింగ్ మెడికల్ కవర్ అండ్ ట్రావెల్ టు హోమ్ టౌన్ వన్స్ ఎ ఇయర్. ఇవన్నీకి ఎక్స్‌క్లూడ్ చేసే 18,00,000 ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీకు మెడికల్ కవరేజ్ ఇందుట్లో ఇంక్లూడ్ లేదు. ట్రావెల్ టు హోమ్ టౌన్ వన్స్ ఎ ఇయర్ కూడా ఉంది ఇక్కడ. సో, టైప్ ఆఫ్ కమిషన్ పర్మనెంట్ కమిషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓన్లీ అన్‌మ్యారిడ్ మేల్ అనమాట. సో, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది 10+2తో పాటు జేఈఈ మెయిన్స్ 2025 కూడా మీరు అప్లై చేసుండాలి. పాస్ అయ్యి ఉండాలనమాట. ఓకే. సో, దానికి కూడా మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది దీనికి అప్లై చేస్తే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మెడికల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ సంబంధించి www.joinindianarmy.nic.inలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్స్ సంబంధించి. సో, ఫిజికల్ స్టాండర్డ్స్ సంబంధించి నేను కింద వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి. సో, వేకెన్సీస్ చూసుకుంటే మనకు 90 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మామూలుగా మనకు 45-50 వేకెన్సీస్ ఉంటాయి. ఈసారి మాత్రం 90 వేకెన్సీ అయితే మనకు డిక్లేర్ చేశారు. సో, క్యాడెట్ ట్రైనింగ్ వింగ్ అనమాట. ఫర్ దిస్ కోర్స్ వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే టైప్ ఆఫ్ కమిషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఆఫ్ ది కోర్స్ క్యాడెట్ విల్ బి గ్రాంటెడ్ పర్మనెంట్ కమిషన్ ఇన్ ద ఆర్మీ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఫేజ్ 1 వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. అది ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎట్ క్యాడెట్ ట్రైనింగ్ వింగ్ సిటీడబ్ల్యూ లొకేటెడ్ ఎట్ సీఎంఈ, పూణే ఎంసీటీఈ, హెమ్‌హో ఎంసీఎంఈ, సికింద్రాబాద్ ఫర్ 3 ఇయర్స్ అనమాట. మనకు సికింద్రాబాద్‌లో ఓఐసీ సెంటర్ అని ఉంటుంది. సో, అక్కడొచ్చేసి మనకు సీఎంఈ అనేది ఉంటుంది. సో, అక్కడ మిలిటరీ అకాడమీలో మీకు 3 ఇయర్స్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ 2 వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ వచ్చేసి మనకు ఐఎంఏ డెహ్రాడూన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ అంటారు ఐఎంఏ అంటే. సో, అక్కడ నేను జరుగుతుంది. అవార్డ్ ఆఫ్ డిగ్రీ వచ్చేసి 4 ఇయర్స్ మీరు కంప్లీట్ చేస్తేనే డిగ్రీ అనేది మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకుందాం. రూ. 13,940 అయితే మీకు ట్రైనింగ్ కాస్ట్ ఉంటుంది. అది కూడా యాస్ ఆన్ 2021 అని చెప్తున్నారు. అది టైమ్ టు టైమ్ చేంజ్ అయితూ వస్తుంది. బట్ ఈ క్యాడెట్ ట్రైనింగ్ వింగ్‌కి సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి స్టేటే బాండ్ చేస్తుందది. మీరు ఒక్క రూపాయి కూడా మీ చేతి నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఒకవేళ మీరు గనక కోర్స్ వదిలేస్తే మీ దగ్గర నుంచి రికవర్ చేస్తారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రమోషన్ క్రైటీరియా చూసుకుంటే ఇలా ఉంటుంది. లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్. సో, జనరల్ వరకైతే ఎళ్ళొచ్చు మీరు ఆ పొజిషన్ నుంచి. సో, నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. లెవెల్ 10 ర్యాంక్ లెఫ్టినెంట్‌కి మీరు జాయిన్ అయ్యే ర్యాంక్ 56,100 బేసిక్ పే నుంచి 1,77,500 వరకైతే బేసిక్ పే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ సర్వీస్ పే ఎంఎస్‌పి చూసుకున్నట్టయితే మనకు 15,500 అయితే ఫిక్స్డ్ ఉంటుంది. స్టైఫండ్ క్యాడెట్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే 56,000 పర్ మంత్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కదా! సో, 3 ఇయర్స్ ట్రైనింగ్‌లో ఆన్ కంప్లీషన్ ఆఫ్ 4 ఇయర్స్ ట్రైనింగ్ దే విల్ బి కమిషన్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ అండ్ ఇంటెల్ పే ఈస్ అడ్మిసిబుల్ టు ద ర్యాంక్ అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ వచ్చేసి 56,000 ఒక మంత్ వస్తుంది. ట్రైనింగ్ తర్వాత మీకు యాస్ పర్ ద లెఫ్టినెంట్ పే ప్రకారం అయితే రావడం జరుగుతుంది. సో, క్వాలిఫికేషన్ గ్రాంట్ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే. అదర్ అలయన్సెస్ ఉంటాయి. డియర్‌నెస్ అలయన్స్ ఉంటుంది. కిట్ మెయింటెనెన్స్ అలయన్స్ ఉంటుంది. 25,000 పర్ ఇయర్ ఇస్తారు. అలాగే రిస్క్ అండ్ హార్డ్‌షిప్ ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ సాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. హై అనమాట, మీడియం అనమాట, లో అనమాట. ఇక్కడ చూడండి ఫ్లయింగ్ అలయన్స్ ఉంటుంది. మార్కోస్, స్పెషల్ ఫోర్స్ అలయన్స్, సబ్‌మెరైన్ అలయన్స్, కోబ్రా అలయన్స్, హై ఆల్టిట్యూడ్ అలయన్స్. ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు వార్ అయింది ఇండియా, పాకిస్తాన్‌కి. మీరు ఫైటర్ జెట్లు గాని నడిపిస్తూ మీరు ఎక్కువ రిస్క్ ఉన్న ప్లేస్‌లో ఎళ్తే మీకు ఎక్కువ అలవెన్సెస్ ఇస్తారు. 31,250 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీడియం రిస్క్ ఉన్న దగ్గర 21,000 ఉంటుంది. కొంచెం లో రిస్క్ ఉన్న దగ్గర 6,000 ఇవ్వడం జరుగుతుంది. సో, రిస్క్ బట్టి కూడా ఇక్కడ రివార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో, అది కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి.
కేర్‌ఫుల్. యూనిఫార్మ్ అలయన్స్ 25,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కైండ్, ఇన్ పీస్ అండ్ ఫీల్డ్ ఏరియాస్‌లో. ట్రాన్స్‌పోర్ట్ అలైస్ అన్నమాట. పే లెవెల్ 9 అండ్ అబోవ్‌కి 7,200 ప్లస్ డీఏ ఇస్తారు. అదర్ ప్లేసెస్ వచ్చేసి 3,600 ప్లస్ డీఏ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అది హై టీపీటీ సిటీస్ అన్నమాట. హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇవన్నీ హైయర్ టీపీటీ సిటీస్ అన్నమాట. సో, ఇక్కడైతే పే అనేది ఎక్కువుంటుంది. హైయర్ టీపీటీఏ సిటీస్ అంటే. సో, హైయర్ టీపీటీఏ సిటీస్ వచ్చేసి అందులో మన హైదరాబాద్ కూడా ఒకటి ఉండడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలయన్స్ కూడా 2,800 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫర్ ద ఫస్ట్ 2 ఎల్డెస్ట్ చిల్డ్రన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 3 క్లాస్ బిఫోర్ క్లాస్ 1-12థ్ క్లాస్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 8,400 380 పర్ మంత్ 2 ఎల్డెస్ట్ చిల్డ్రన్‌కి. అలాగే లీవ్ విల్ బి అడ్మిసిబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అన్నమాట. సో, ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుంది. ఆర్మీ గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఫండ్ ఉంటుంది. అలాగే మనకు 15 లాక్స్ అండ్ పేమెంట్ ఆఫ్ వన్ టైమ్ నాన్ రిఫండబుల్ ప్రీమియం 7,200 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇవైతే ప్రతి ఒక్క దగ్గర ఉండడం జరుగుతుంది. సో, ఎలా అప్లై చేయాలంటే మీరు ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియా .nic.inలో మీరు లాగిన్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, వచ్చేసి క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు మేక్ చేంజెస్ డేటా ఫీల్డ్ ఇన్‌కరెక్ట్‌లీ అని అంటున్నాడు. ఓకే. సో, మీరొచ్చేసి కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకి వచ్చేసి మీరు 2 కాపీస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రింట్ ఆన్‌లైన్ సబ్మిషన్ చేసిన తర్వాత విత్ రోల్ నంబర్ జనరేటెడ్ బై ద సిస్టమ్. 1 కాపీ ఆఫ్ ది ప్రింట్ అప్లికేషన్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ బై ద క్యాండిడేట్ విల్ బి క్యారీడ్ టు ద సెలక్షన్ సెంటర్ ఫర్ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అన్నమాట. సో, వచ్చేసి మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అన్నమాట. మీ సంతకాలు పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సెలక్షన్ సెంటర్ ఫర్ ద ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అన్నమాట. ఓకే. దానిపైన రోల్ నంబర్ కూడా ఏసి ఉండాలా. క్లాస్ 10 సర్టిఫికేట్, మార్క్ షీట్, ఒరిజినల్ షోయింగ్ డేట్ ఆఫ్ బర్త్. అలాగే క్లాస్ 12 సర్టిఫికేట్, మార్క్ షీట్ ఒరిజినల్, ఐడీ ప్రూఫ్ ఒరిజినల్, కాపీ ఆఫ్ రిజల్ట్ జేఈఈ మెయిన్స్ 2025. సో, జేఈఈ మెయిన్స్‌లో ఎన్ని మార్క్స్ రావాలని ఏం లేదు. జస్ట్ కాపీ ఆఫ్ రిజల్ట్ సరిపోతుంది. సో, సెకండ్ కాపీ ఆఫ్ ది ప్రింట్ ఆన్‌లైన్ అప్లికేషన్ టు బి రిటర్న్డ్ బై ద క్యాండిడేట్ అన్నమాట. ఫర్ మీ రిఫరెన్స్ కోసం. ఓకే. సో, సెపరేట్‌గా డీజీఓఆర్‌కి మీరు సెపరేట్ కాపీ పంపాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అలాగే దాంతో పాటు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మెన్షన్డ్ ఎట్ సర్ సి అబోవ్ విల్ బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అండ్ ఒరిజినల్స్ విల్ బి రిటర్న్డ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఎట్ ద ఎస్ఎస్‌బీ ఇట్‌సెల్ఫ్. ఓకే. సో, 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 20 కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్. రిసిప్ట్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్ ఫ్రమ్ ది క్యాండిడేట్ విల్ రిజల్ట్ క్యాన్సలేషన్ ఆఫ్ క్యాండిడేషన్. ఓకే. సో, మీరు ఒకటే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయొద్దు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో, వైల్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫార్మ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇండికేట్ ఎగ్జాక్ట్ పీసీఎం పర్సెంటేజ్ ఆఫ్ క్లాస్ 12 అప్ టు 2 డెసిమల్స్. ఓకే. మీరు ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ అప్పుడు మీరు ఒకసారి దయచేసి మీరు 12థ్‌కి సంబంధించిన పర్సెంటేజ్ రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్స్ చేయొద్దని చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌గా ఫిల్ చేయడం అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, అది ఒకసారి చూసుకోండి. లేదంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకొచ్చేసి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇదివరకు నేను వీడియోలో. సో, దాని గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సో, ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే మనకు ఈ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జాయినింగ్ లెటర్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇష్యూడ్ జాయినింగ్ లెటర్ ఎక్స్‌పెక్టెడ్ టు అబోవ్ అచీవ్ మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్. సో, మీరు ఇంటర్వ్యూ అన్ని క్వాలిఫై అయిపోయిన తర్వాత జాయినింగ్ లెటర్ వచ్చే ముందు ఒకవేళ రావాలి జాయినింగ్ లెటర్ అంటే మినిమమ్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అయితే మీరు క్లియర్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి 2.4 కిలోమీటర్ రన్ వచ్చేసి 10 మినిట్స్ 30 సెకండ్స్‌లో మీరు కంప్లీట్ చేయాలి. పుషప్స్ 40 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. పుల్ అప్స్ 6 పుల్ అప్స్ చేయాల్సి ఉంటుంది. సిట్ అప్స్ 30 చేయాల్సి ఉంటుంది. 2 సెట్ ఆఫ్ 30 రిపిటీషన్స్ అలాగే 2 సెట్స్ ఆఫ్ 10 రిపిటీషన్స్ షుడ్ నో ఫండమెంటల్స్ ఆఫ్ స్విమ్మింగ్ అన్నమాట. సో, ఇయన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ప్రతి ఒక్కరు ఒకసారి ఇవి చూడండి. ఇవన్నీ కూడా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, మాక్సిమం ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థమయ్యేలా నేను ప్రతి ఒక్క డీటెయిల్డ్ మైన్యూట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తున్నారో నేను హార్ట్‌ఫుల్ థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.